మహాభారత కథలో అత్యంత కీలకమైన ఒక విషాదకరమైన ఘట్టం ఇక్కడే మొదలవుతోంది. ధర్మం, అధికారం, ఇంకా మనిషిలోని బలహీనతలు ఇవన్నీ ఒకదానితో ఒకటి పోటీపడి ఒక మహాసామ్రాజ్యం ఎలా కూలిపోయిందో చెప్పే కథ ఇది. ఈ మాటలన్నది ఎవరో కాదు, స్వయంగా యుధిష్ఠిరుడే. విచిత్రం కదూ! ఏ ఆట అయితే తన సర్వనాశనానికి కారణం కాబోతోందో అదే ఆటని తానే ఖండిస్తున్నాడు. రాబోయే విపత్తుకు ఇది ఒక హెచ్చరికలా ఉంది. మరి ఈ వైరుధ్యం చివరికి అంత పెద్ద వినాశనానికి ఎలా దారితీసిందో చూద్దాం. సరే, ఇక మన కథలోకి వెళ్దాం. మొదటి భాగం: దుర్యోధనుని అసూయ, శకుని ప్రణాళిక. అన్నీ పెద్ద కథల్లాగే ఈ కథ కూడా ఒక చిన్న భావోద్వేగంతోనే మొదలవుతుంది. అదే అసూయ. పాండవుల వైభవం వాళ్ల దాయాది అయిన దుర్యోధనుడిలో ఎంత ప్రమాదకరమైన అసూయను రగిలించిందో ఇప్పుడు చూద్దాం. ఇంద్రప్రస్థం అప్పట్లో పాండవుల వైభవానికి అదొక ప్రతీక. వాళ్ల సంపదకు, కీర్తికి హద్దేలేదు. ముఖ్యంగా ఆ రాజసూయ యాగం తర్వాతైతే వాళ్ల ఖ్యాతి దశదిశలా వ్యాపించింది. ఈ వైభవాన్ని, ఆ అద్భుతమైన మయసభను కళ్లారా చూసిన దుర్యోధనుడికి సంతోషం కలగలేదు. పైగా అవమానం, అసూయ అతనిలో రగిలిపోయాయి. దుర్యోధనుడు ఏమన్నాడో చూడండి. యుధిష్ఠిరుని ఐశ్వర్యాన్ని చూశాక నా ముఖంలో రంగుపోయింది. నేను పాలిపోయి చిక్కిపోయాను. నా గుండె అసూయతో మండిపోతోంది. చూశారా? పాండవుల విజయం అతనికి స్ఫూర్తినివ్వలేదు, ఒక విషంలా మారి అతన్ని లోపలనుంచి దహించివేస్తోంది. దుర్యోధనుడు ఇలా అసూయతో కుమిలిపోతున్న సమయంలోనే సరిగ్గా అప్పుడే రంగప్రవేశం చేశాడు శకుని. శకుని కేవలం దుర్యోధనుడి మేనమామ మాత్రమే కాదు, గాంధార దేశపు యువరాజు. కాని అంతకన్నా ముఖ్యంగా అతను ఒక జిత్తులమారి, పాచికలాటలో ఆరితేరినవాడు. అతనికి పాచికలు ఎలా వేయాలో మాత్రమే కాదు, మనుషుల బలహీనతలతో ఎలా ఆడుకోవాలో కూడా బాగా తెలుసు. శకుని తన ప్లాన్ను చాలా ధీమాగా బయటపెట్టాడు. పాచికల ఆటలో నన్ను మించినవాడు ఈ ప్రపంచంలోనే లేడు. నేను మోసంతోనే ఆడి ప్రతిసారి వాణ్ణి ఓడిస్తాను. వాడి సంపదంతా నీ కాళ్ల దగ్గర పెడతాను చూడండి. కత్తివాడకుండా, సైన్యం లేకుండా కేవలం ఒక జూదంతో పాండవులను నాశనం చేస్తానని మాటిస్తున్నాడు. రెండవ భాగం: ధర్మరాజుకు ఆహ్వానం. ఇక ఆ దుష్ట ప్రణాళిక అమలులోకి వచ్చింది. చూడటానికి అదొక స్నేహపూర్వక ఆహ్వానంలా ఉంటుంది, కాని నిజానికి అది యుధిష్ఠిరుని కోసం పన్నిన ఒక పక్కా ఉచ్చు. ఈ కుట్ర ఎలా జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందు శకుని ప్లాన్ గీశాడు. ఆ తర్వాత దుర్యోధనుడు తన తండ్రి ధృతరాష్ట్రుని మీద ఒత్తిడి తెచ్చాడు. ఇక ధృతరాష్ట్రుడు పుత్రప్రేమతో విదురుడులాంటి వాళ్లు చెప్పిన మంచి మాటల్ని కూడా పెడచెవున పెట్టాడు. ఫైనల్గా యుధిష్ఠిరునికి అధికారికంగా ఆహ్వానం పంపారు. చూశారా? ఒకరి తర్వాత ఒకరు తెలిసి చేసిన తప్పులతో ఈ ఆటను అనివార్యం చేశారు. విదురుడు ముందుగానే హెచ్చరించాడు. ఆయనేమన్నారంటే, జూదం అన్ని అనర్థాలకు మూలం. నేను రాజుగారిని వద్దని చెప్పడానికి చాలా ప్రయత్నించాను. అంటే జరగబోయే ప్రమాదం గురించి అందరికీ తెలుసు, అయినా ఎవ్వరూ ఆపలేకపోయారు. మరి యుధిష్ఠిరుడెందుకు ఒప్పుకున్నాడు? అతని సమాధానంలోనే మనకు అసలు సమస్య కనిపిస్తుంది. నన్ను ఆహ్వానిస్తే నేను వెనక్కి తగ్గను. అది నా క్షత్రియ ధర్మం. అయినా విధిని ఎవరు తప్పించగలరు? మనమంతా విధికి బానిసలం. చూశారా? ధర్మం, విధి ఈ రెండు మాటల వెనక దాక్కుకుని తన విచక్షణను పక్కన పెట్టేశాడు. ఇదే అతని పతనానికి నాంది పలికింది. మూడవ భాగం: సభలో మాయాజూదం. ఇక సీన్ హస్తినాపురంలోని సభాభవనానికి మారింది. రాజులు, మహారాజులు అందరూ అక్కడ గుమిగూడారు. ఏదో రాజనీతి చర్చించడానికి కాదు, చరిత్ర గతిని మార్చేయబోయే ఒక జూదాని చుట్టానికి. ఆ సభలో వాతావరణం మొత్తం ఉత్కంఠత నిండిపోయింది. మొట్టమొదటి పంద్యం అదేమిటంటే, ఒకప్పుడు సముద్రమథనంలో పుట్టిన అమూల్యమైన ముత్యాల హారం. ఆట మొదలవ్వడమే ఇంత విలువైన వస్తువుతో మొదలైంది. ఇక ముందు జరగబోయే నష్టాలకు ఇది ఒక చిన్న ప్రారంభం మాత్రమే. శకుని మోసంతో పాచికలు వేశాడు. అంతే, సభ మొత్తం దద్దరిల్లేలా ఒకే ఒక్క మాట వినిపించింది: ఇదిగో నేను గెలిచాను. ఈ మాట ఆ రోజు చాలాసార్లు వినిపించబోతోంది. ఆ తర్వాతిక పతనం ఆగలేదు. శకుని రెచ్చగొడుతూనే ఉన్నాడు. యుధిష్ఠిరుడు ఓడిపోతూనే ఉన్నాడు. 1,00,000 మంది దాసీలు. శకుని గెలిచాడు. 1000 ఏనుగులు. మళ్లీ శకుందే గెలిచాడు. బంగారు పెట్టెలు. అవీ పోయాయి. చివరికి తను కష్టపడి నిర్మించుకున్న ఇంద్రప్రస్థ రాజ్యాన్నే పందెంగా పెట్టాడు.
అదీ శకుని పాలైంది. 4వ భాగం పాండవుల పరాభవం. డబ్బు, ఆస్తి, రాజ్యం అన్నీ పోయాయి. ఇక పంద్యం చాలా వ్యక్తిగతంగా, భయంకరంగా మారింది. ఇప్పుడు యుధిష్ఠిరుడు వెలకట్టలేని వాటిని తన వాళ్లను పంద్యం పెట్టడం మొదలుపెట్టాడు. అంతా పోయింది. సంపద, రాజ్యం అన్నీ. మరింక కోల్పోవడానికేముంది? ఈ ప్రశ్న ఆ సభలో ఉన్న అందర్నీ తొలిచేస్తోంది. ఎందుకంటే ఇప్పుడు కథ ఆస్తుల నుంచి మనుషుల మీదకు మళ్ళింది. శకుని ఎగతాళి చేశాడు. నీ సవతి తమ్ముళ్లంటే నీకు లెక్కలేదులే అని. ఆ మాటకు రెచ్చిపోయి యుధిష్ఠిరుడు నకులుడిని పందెంగా పెట్టాడు. పోయాడు. వెంటనే సహదేవుణ్ణి కూడా పందెంగా కాశాడు. అతనూ ఓడిపోయాడు. శకుని మోసానికి పాండవ సోదరులు ఒక్కొక్కరుగా బానిసలవుతున్నారు. శకుని రెచ్చగొట్టడం ఆపలేదు. దాంతో పాండవుల బలానికి మూలస్తంభాలైన అర్జునుడిని, భీముడిని ఇద్దర్నీ కలిపి పందెంగా పెట్టాడు. వాళ్లూ ఓడిపోయారు. ఇక పాండవపక్షం పూర్తిగా కుప్పకూలిపోయింది. చివరికి ఇంకేమీ మిగలక యుధిష్ఠిరుడు తనను తానే పందెంగా పెట్టుకున్నాడు. అదీ పోయింది. ఒక చక్రవర్తి, ధర్మరాజు, ఇప్పుడు దుర్యోధనుడికి బానిస. 5వ భాగం అరణ్యవాస పంద్యం. అయితే కథలో ఒక చిన్న మలుపు. ధృతరాష్ట్రుడు కల్పించుకుని పోగొట్టుకున్నదంతా తిరిగి ఇచ్చేశాడు. కాని ఆ ఉపశమనం కొద్దిసేపే. దుర్యోధనుడి కోపం, పట్టుదల వాళ్లని చివరి అత్యంత వినాశకరమైన ఆటకు లాగాయి. ఈసారి పందెం సంపద గురించి కాదు, వాళ్ల జీవితం గురించి. పందెమిది. ఓడిపోతే 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి. ఆ తర్వాత 13వ సంవత్సరం అజ్ఞాతవాసం. అంటే ఎవరికీ కనబడకుండా బతకాలి. ఒకవేళ ఆ 13వ ఏట ఎవరైనా గుర్తుపడితే మళ్లీ మొదటినుంచి 12 ఏళ్లు అరణ్యవాసం. చూడండి ఎంత అన్యాయమైన పందెమో. గెలిస్తే ఏమే రాదు, ఓడితే మాత్రం జీవితంలో 13 సంవత్సరాలు మాయం. మొత్తానికి పాండవులు ఓడిపోయారు. వాళ్ల విధిని నిర్ణయించింది ఏది? యుధిష్ఠిరుడు పాటించిన ధర్మమా? తప్పించుకోలేని విధి రాత? లేక జూదం అనే వ్యసనమా? ఈ కథ మనకొక జవాబు ఇవ్వదు, కాని మనల్ని ఆలోచింపజేసే ఒక పెద్ద ప్రశ్నతో వదిలేస్తుంది.